హాయ్ ఫ్రెండ్స్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ ఈ రోజు కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ రోజు నుంచి ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మనకు అసలు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దాంట్లో మనకి ఉన్న సెక్షన్స్ ఏమేమి అంటే రీజనింగ్ 35 మార్క్స్, జిఎస్ 50 మార్క్స్, మ్యాథ్స్ కాంట్ 35 మార్క్స్, మొత్తం కలిపి 120 మార్క్స్కి మనకు టోటల్ వేకెన్సీస్ ఉంది. 4208 ఉన్నాయి మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆర్పిఎఫ్ ఎస్ఐ అయితే 452 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే మనం ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎలా మనం రాయాలంటే మాక్సిమం అందరూ ప్రిపేర్ అయ్యే ఉంటారు. అయితే ఫస్ట్ మనం ఈ 3 సెక్షన్లలోని ఫస్ట్ మనం ఏదైనా రాయొచ్చు, కానీ మనం ఫస్ట్ మాత్రం రీజనింగ్నే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే రీజనింగ్ మనకు మాక్సిమం 35 బిట్స్లో 30 బిట్స్ అయినా మనకు మాక్సిమం మినిమం ప్రతి క్యాండిడేట్ చేయగలుగుతాడు. అప్పుడు మన బ్రెయిన్ కొంచెం ఫంక్షనింగ్ ఫాస్ట్గా ఉండిద్ది. రీజనింగ్లో అన్ని బిట్లు చేసేసరికి పేపర్ బాగానే ఉంది, మనం చేయగలుగుతాం అనే నమ్మకం మన మీద మనకు కలిగిద్ది. రీజనింగ్ 35 బిట్స్లోనే మనకు మాక్సిమం ఎన్నైతే వస్తున్నాయో రాని బిట్లని వెంటనే స్కిప్ చేసేయటమే. మనం వాటి కోసం మనం టైం కేటాయించుకుంటే మనకు మ్యాథ్స్కి టైం మిగలదు. కాబట్టి రీజనింగ్ స్పీడ్గా మనకు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే మాక్సిమం నాకు తెలిసి అయితే 30 బిట్స్ మనం ఈజీగా పెట్టగలుగుతాం. ఆ మిగతా 5 బిట్స్ మనకు కొన్ని తెగవు, అవి మనం లాస్ట్కి చూసుకోవచ్చు. 35 బిట్స్ ఇవి అయిపోయిన తర్వాత వెంటనే జిఎస్కి రావాలి. జిఎస్సి 50 బిట్లలోని మనకు ఎన్నో వస్తాయని కాదు, మనం ఖచ్చితంగా క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ మొత్తం చదవాలి. ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా చదవాలి. అప్పుడు మనకి ఏందనేది మనకు వస్తే మనం బిట్టు పెట్టేస్తాం, రాకపోతే అసలు మనం కదిలించొద్దు. స్కిప్ కొట్టుకుని వెంటనే టైం వేస్ట్ చేయకుండా దానికోసం వెంటనే వేరే బిట్కి వెళ్ళిపోవాలి. అలా జిఎస్ ఒకేసారి మనం మంచి నీట్గా చదువుకోవటం, క్వశ్చన్ ఆప్షన్ చదువుకోవటం, పెట్టేయటం అంతే. అంతకు మించి మనం ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు జిఎస్కి. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా మనకు మాక్సిమం పర్సంటేజెస్లో, డిస్కౌంట్ లెక్కలో, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మనకి అన్నీ మనం చేయగలుగుతాం. మాక్సిమం అవన్నీ చేసిన తర్వాత మనకి ఎట్లేదన్నా నాకు తెలిసి టైం మిగిలిద్ది. ఖచ్చితంగా టైం మిగిలిద్ది. టైం మిగిలినప్పుడు మనం ఈ రీజనింగ్లో కొన్ని వదిలి పెడతాం కదా, ఏది మనకు కొంచెం తెగనివి, కొంచెం టైం టేకింగ్ ఉన్నది, సిట్టింగ్ అరేంజ్మెంట్లే కానీ సర్కిల్ ఇచ్చి 7 పీపుల్ కూర్చున్నారు, ఇవి ఉంటాయి, ఇవి కొన్ని ఉంటాయి, అవి మనకు తిరగలేదు అనుకునే వదిలేయటం, లేకపోతే నెంబర్ సిరీస్లో కొన్ని తెగవు, అవి మనం లాస్ట్కి మిగిలిన టైంలోనే రీజనింగ్ కేటాయించుకొని మొత్తం అయిపోతే అసలు ఎన్ని బిట్లు పెడితే ఎన్ని మార్కులు పెడితే మనకి కానిస్టేబుల్ మనం ఖచ్చితంగా మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మనం ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటాం అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే మనం కిందకు వస్తే మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ మనకు కట్ ఆఫ్స్ కూడా రిలీజ్ అయినాయి. 452 పోస్టులు ఉన్న ఆర్పిఎఫ్ ఎస్ఐకి మనం కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లకి 75.96 ఉంది, ఎస్సీకి 68.99, ఎస్టీకి వచ్చేసి 67.27, ఓబీసీకి వచ్చేసి 73.71, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 72.72. ఇవి మొత్తం మెయిల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్. అదే ఇలా చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్ 69.18, 65.77, 62.43, 70.94, 71.11. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 53 మార్క్సే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఎస్ఐకి 452 పోస్టులు ఉన్న ఎస్ఐకే మన కట్ ఆఫ్లు ఈ రేంజ్లో ఉన్నాయంటే మనం ఎలా లేదనుకున్నా ఈ మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి వచ్చేసి అంతకంటే తక్కువ, నాకు తెలిసి 65 కంటే తక్కువే ఉంటుంది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి నాకు తెలిసి. అందుకని మనం అసలు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనం ఎలా అటెండ్ చేస్తే ఎన్ని మార్కులు వస్తే మనం వస్తాం, అసలు మనం ఎలా రాయాలనేది ఇప్పుడు చెప్తాను నేను. చూద్దాం. రీజనింగ్ వచ్చేసి మనం ఎలా లేదనుకున్నా కానీ 35 బిట్స్కి మినిమం 30 బిట్స్ నో డౌట్ పెట్టగలుగుతారు. సరే, వచ్చేసి జిఎస్ ఉంది. జిఎస్ మనం ఎక్కువ కంగారు పడకూడదు, ఎక్కువ ఆశ కూడా పడకూడదు. 50 మార్కులకి 25 బిట్సే పెట్టుకుందాం పర్ఫెక్ట్గా. 25లో కూడా ఒక 4-5 పోయినా పర్లేదు, 25 బిట్స్ అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. మనకి మ్యాథ్స్ వచ్చేసి 35 మార్క్స్కి ఖచ్చితంగా మనం ఎట్లేదన్నా 28 నుంచి 30 చేయగలుగుతాం. మొత్తం మనకు టోటల్ ఎన్ని అవుతుంది? 5, 8, ఇక్కడికి వచ్చేసి మనకి 13, 3, 2, 5, 6, 7, 8, 83 మార్క్స్. అదే ఒక 30 అనుకోండి, 85 మార్క్స్ అవుతుంది. 85లో మనం 10 తీసేసినా కానీ మనకి వచ్చేసి 75 అవుతుంది. 10/3 అంటే ఇక్కడ మనకి 9 పాయింట్ సంథింగ్ పోతున్నాయి. అలా చూసుకున్న 69 మార్కులకు మనకు నార్మలైజేషన్లో ఇంకో 2-3 కావాల్సిన 70+లోనే ఉంటున్నాం. నో డౌట్ మన కట్ ఆఫ్ అయితే 65 కంటే ఎక్కువ ఉండదు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లకే 65 మార్కుల కంటే ఎక్కువ అయితే ఉండదు ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రకారం ఈ ప్రకారం ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు
క్వాలిఫై అవుతారు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి. నెక్స్ట్ ఉన్న వాళ్ళు మొత్తం ఈ పరంగా చూసుకోండి. జిఎస్కి మాత్రం ఎక్కువ బిట్లు పెట్టి మైనస్లు పోగొట్టుకొని ఈ మనకు రీజనింగ్లో వచ్చిన మార్క్స్, మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ మాత్రం కోల్పోవద్దు. ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్స్.